సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. కొత్త బంగారు లోకం మూవీతో శ్వేతా బాసు ప్రసాద్ టాప్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ ఇలానే ఉంటుంది అని ముందుగానే అర్థం చేసుకున్న హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్. అందుకే తన సినీ కెరీర్ ని 3 years లోనే వదిలేసింది రీచా. రామ్ చరణ్ తో చిరుత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులి లాంటి మూవీస్ లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఏమయ్యారు? ప్రజెంట్ ఉన్న నిధి అగర్వాల్ పరిస్థితి కూడా ఇక అంతేనా? హలో ఆల్, వెల్కమ్ టు ఎండి మూవీ టాక్స్. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఎక్కువ కాలం స్క్రీన్ పై కనిపిస్తారు. చాలా మంది హీరోయిన్స్ 1 లేదా 2 సినిమాలకే పరిమితమై తర్వాత కనిపించకుండా పోతుంటారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ హీరోయిన్స్ మూవీస్ ఫ్లాప్ అవడం, లేదా ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లోనే అందరూ టాప్ హీరోలతో యాక్ట్ చేస్తారు. తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. మరి కొందరు మ్యారేజ్ చేసుకుని, కొందరైతే వాళ్ళు చేసిన సినిమాలు హిట్లు అవుతుంటాయి. కానీ వాళ్ళ బాడీ పెరగడం వల్ల, అలా చాలా కారణాల వల్ల మూవీ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. పులి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన హీరోయిన్ గుర్తుందా? నికేషా పాటిల్. పులి సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అంతే. ఆ తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. తర్వాత 1-2 సినిమాలు నటించింది. అరకు రోడ్, ఓం 3D లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అంతే. ఇక అలా తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. నేహా శర్మ కూడా అంతే. రామ్ చరణ్ తో కలిసి చిరుత లాంటి మూవీలో యాక్ట్ చేసింది. అయితే చిరుత మూవీలో రామ్ చరణ్ కి అయితే మంచి పేరు వచ్చింది. కానీ నేహాకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో నేహా తెలుగు ఇండస్ట్రీలో 1-2 సినిమాలకే పరిమితం అయిపోయింది. కొత్త బంగారు లోకం మూవీలో స్వప్న అంటూ వచ్చి ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేసింది శ్వేతా బాసు ప్రసాద్. అంతకు ముందు హిందీలో కొన్ని మూవీస్ ను యాక్ట్ చేసిన తెలుగులో తన డెబ్యూ మూవీ 2018లో వచ్చిన కొత్త బంగారు లోకం. ఈ మూవీతో తెలుగులో ఓవర్ నైట్ లో స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది. అప్పుడు వస్తున్న కొత్త హీరోలకి బెస్ట్ చాయిస్ గా మారిపోయింది శ్వేతా బాసు ప్రసాద్. తర్వాత నాని మూవీ రైడ్ లో తనుష్ పక్కన యాక్ట్ చేసింది. టాస్కో, నిఖిల్ పక్కన కల్వార్ కింగ్ లాంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. అయినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ అదే టైంలో తమిళ్లో డెబ్యూ ఇచ్చింది. తమిళ్లో వరుస అవకాశాలు రావడంతో వరుసగా మూవీలు చేస్తూ బిజీగా మారింది. కానీ అదే టైంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంపాక్ట్ అయ్యేలా ఒక సిచ్యువేషన్ జరిగింది. 2014 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ఒక హోటల్లో పోలీసులు చేసిన రైడ్ లో ఆమె ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. 2 months జైల్లో ఉంచారు. ఆ తర్వాత డిసెంబర్ లో ఆమెపై పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుని రిలీజ్ చేశారు. కానీ ఆ సిచ్యువేషన్ ఆమెను బాగా ఇంపాక్ట్ చేసింది. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండూ ఇంపాక్ట్ అయ్యాయి. సినిమాలకి బాగా గ్యాప్ వచ్చింది. తర్వాత ఆమె సినిమాలోకి ఎంటర్ అవడానికి 3 years పట్టింది. 2017లో ఓ హిందీ మూవీలో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చాలా వరకు వరుసగా హిందీ మూవీస్ లోనే యాక్ట్ చేస్తూ బిజీగా మారింది. అలా తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ గా మారే అవకాశం ఉందనుకున్న శ్వేతా బాసు ప్రసాద్ తన లైఫ్ లో చిన్న చిన్న రోల్స్ కే పరిమితం అయిపోయింది. హీరోయిన్స్ కి మూవీస్ లో యాక్ట్ చేయడం అనేది మూవీస్ హిట్ అవుతున్నంత కాలమే, అది కూడా కొంతకాలమే అని ముందుగానే గుర్తించిన హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్. 2017లో లీడర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రీచా గంగోపాధ్యాయ్ నాగవల్లి, మిరపకాయ లాంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. ఈ 3 ఫిల్మ్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఆ తర్వాత తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చి 2 సినిమాల్లో, ఒక బెంగాలీ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. మళ్ళీ తెలుగులో 2012లో రవితేజతో సారొచ్చారు. 2013లో ప్రభాస్ తో మిర్చి, నాగార్జునతో బాయ్ లాంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత మూవీస్ లో యాక్ట్ చేయడం అనేది హీరోయిన్స్ కి లాంగ్ టర్మ్ కెరీర్ కాదని చెప్పి అర్థం చేసుకున్న రీచా 2013 డిసెంబర్ లో ఇండస్ట్రీని వదిలేసి యుఎస్ కి వెళ్ళిపోతున్నట్టు అనౌన్స్ చేసింది. అలా యుఎస్ కి వెళ్ళిపోయి ఎంబీఏ పూర్తి చేసి తన క్లాస్మేట్ నే మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయింది. 2021 మేలో బాబు పుట్టాడని చెప్పి పోస్ట్ చేసింది రీచా గంగోపాధ్యాయ్. అలా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ ని ముందుగానే అర్థం చేసుకుని తన పర్సనల్ లైఫ్ ని ప్రాపర్ గా సెట్ చేసుకుంది రీచా గంగోపాధ్యాయ్. అలా హీరోయిన్స్ కెరియర్ ఇండస్ట్రీలో చాలా మందికి చాలా తక్కువ టైమే ఉంటుంది. చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే ఏదో ఒక రోల్ లో లైఫ్ లాంగ్ మూవీస్ లో ఉండగలరు. ఇప్పుడు నిధి అగర్వాల్ పరిస్థితి కూడా అలానే మారిందంటున్నారు సినీ వర్గాలు. నిధి అగర్వాల్ కూడా ఇండస్ట్రీని వదలాల్సిన టైం వచ్చిందంటున్నారు. నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్ అయినా పెరిగింది బెంగళూరు. మార్వాడి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. 2017లో మున్నా మైకిల్ అనే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2018లో నాగ చైతన్య నుంచి వచ్చిన ఒక మంచి డిఫరెంట్ అటెంప్ట్ సవ్యచాచి ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో సింపుల్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన నిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. నెక్స్ట్ అన్న తర్వాత తమ్ముడు మూవీలో యాక్ట్ చేసింది. అదే మిస్టర్ మజ్ను. కానీ ఈ మూవీ కూడా అదే రిజల్ట్ ఇచ్చింది. అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఎటువంటి గుర్తింపు రాలేదు. అప్పుడే అదే టైంలో వచ్చిన మరో మూవీ తన కెరియర్ ని మార్చి ఓవర్ నైట్ లో స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది. అదే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన రామ్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రిజల్ట్ రావడంతో ఇక నిధి తన కెరియర్ మారిపోతుంది అనుకుంది. కానీ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీలో అంత హాట్ గా కనిపించిన తెలుగులో ఈ హీరోయిన్ ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్లో సింబుతో కలిసి నటించే అవకాశం
అవకాశం వచ్చింది. అదే ఈశ్వరన్ మూవీ. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న టైంలోనే సింబుతో ప్రేమ అని చెప్పి రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదని చెప్పి ఫైనల్ గా మూవీ రిలీజ్ అయినా ఆ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అలానే తమిళ్లో రవిమోహన్ తో కలిసి భూమి అనే మూవీలో యాక్ట్ చేసింది. ఉదయనిధి సెల్వన్ తో కలిసి కలంగా తలైవన్ అనే మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ తమిళ్లో ఏ మూవీ కూడా ఆడియన్స్ కి అనుకున్న స్థాయిలో రిజిస్టర్ కాలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీ కూడా ఆమెను పట్టించుకోవడం మానేసింది. అదే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అనగానే ఆ మూవీ అయినా ఆమె కెరీర్ ను మార్చేస్తుందని చెప్పి ఆశపడింది. ఆ మూవీ రిలీజ్ కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ కూడా అదే రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కి నచ్చలేదు. ఇక నిధి అగర్వాల్ కున్న చివరి అవకాశం రాజా సాబ్. ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ పైనే నిధి అగర్వాల్ అన్ని ఆశలు పెట్టుకోనుంది. ఒకవేళ ఈ మూవీ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదంటే ఇక నిధి అగర్వాల్ ఇండస్ట్రీని వదలాల్సిన టైం వచ్చిందంటూ సినీ వర్గాలు చెప్పుకొస్తున్నారు. చూద్దాం మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హర్రర్ ఫ్యాంటసీ మూవీ ఎలా ఉంటుందో. దట్స్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.